హాయ్ అండి అందరికీ. నేను లక్ష్మణ్ని, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికైతే నేను గణేష్ దగ్గరికి అయితే వచ్చాను. కాకపోతే కొద్దిగా లేట్ అయింది. ఇక్కడ పబ్లిక్ ఆపారు. ఆల్రెడీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అక్కడ గణపతి దగ్గర, బడా గణపతి దగ్గర అయితే పూజ అయితే జరుగుతుంది. మమ్మల్ని ఇక్కడ ఆపేశారు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల క్రౌడ్ ఎక్కువ అయిపోతే తొక్కిసలాట్ అవుతుందని ఇక్కడ అయితే ఆపారు. మెయిన్ ఏంటంటే నేను ఇప్పుడు ఎర్లీగానే వచ్చాను, కానీ కాకపోతే ఏమైందంటే కార్ పార్కింగ్ దొరకకపోతే మళ్ళీ నేను ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గరలోని ఐమాక్స్ పక్కన కార్ పార్కింగ్ చేసి వచ్చే వరకు లేట్ అయిపోయింది. అక్కడికే ఇక్కడ ఆగిపోయాను. ఎవరన్నా ఉంటే లైవ్లో ఆ వీడియోలు కూడా ఉన్నాయి. మొత్తానికి అయితే లైవ్ ఇచ్చాను. బ్యాడ్ లక్ ఏంటంటే లైవ్ ఇచ్చే ముందు నేను మొబైల్ ఛార్జింగ్ ఎంత ఉందో చూసుకోలేదు. తీరా చూసుకునే వరకు ఒక 25% లోపు ఉన్నది. మెయిన్ ఆ క్యూ లైన్లలో నుండి వచ్చేసి మెయిన్ ఆ బడా గణేష్ దగ్గరికి వచ్చే టైంకే మొత్తానికి ఛార్జింగ్ అయిపోవడం, అక్కడికి మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడం అయితే జరిగింది. మొత్తానికైతే టోటల్గా అయితే చాలా వరకు అయితే లైవే ఇచ్చాను. ఒక హాఫ్ అన్ అవర్ లైవే ఇచ్చాను. తర్వాత అది ఆఫ్ అయిపోయిన తర్వాత, మొబైల్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇక ఆఫ్లైన్లో అయితే ఈ వీడియో తీసాను. చాలా వరకు అయితే కవర్ చేశాను. ఎవరైనా లైవ్ వీడియో చూడాలనుకుంటే ఇంకా దాంట్లో కూడా అదే చూడవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జామర్స్ ఉండడం వల్ల కొద్దిగా జామర్స్ ఒకటి ప్రాబ్లం. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది యూజర్స్ అవ్వడంతో కొద్దిగా సిగ్నల్ తక్కువ ఉండి లైవ్ వీడియో చేసింది కూడా కొద్దిగా క్లారిటీ అయితే తక్కువ వచ్చింది. అయితే హెచ్డి 4Kలో ఉంటే నేను ఎప్పుడైనా 4Kలో షూట్ చేస్తాను, కానీ అక్కడ అది 4K హెచ్డీలో వచ్చింది. లాస్ట్ మళ్ళీ ఈ వీడియో కూడా షూట్ చేసేటప్పుడు 4K ఆప్షన్ పెట్టుకోలేదు. ఇది కూడా మామూలుగా హెచ్డి క్వాలిటీలో వచ్చింది. మొత్తానికైతే నేనైతే మొత్తానికి బడా గణేష్ దగ్గర అయితే వెళ్ళడం జరిగింది. మొత్తానికి లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేశాను, కానీ పెద్దగా అయితే వ్యూస్ అయితే రాలేదు. ఎవరైనా కనుక ఈ వీడియోని చూస్తే కనుక కొద్దిగా లైక్ చేయండి. ఎందుకంటే నాకు నా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో నాది కొంచెం యూట్యూబ్ ఛానల్ అయితే ప్రాబ్లం ఉన్నది. కాబట్టి కొద్దిగా ఎవరైనా చూస్తే కనుక కొంచెం లైక్, కామెంట్ లేకపోతే అలా చేయడానికైతే ట్రై చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే నా వీడియోస్ యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇంకొకరికి సజెస్ట్ చేస్తుంది. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నది. నేను స్టార్టింగ్లో పూజ అయిపోగానే ఫస్ట్ ఎంట్రీ మాయ అన్నట్టు. ఇప్పటికి చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఇక్కడే చాలా క్రౌడ్ అయితే ఉంది. ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ అవుతారు పబ్లిక్. మీరు ఎవరైనా కనుక చూస్తే కనుక కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే నాది యూట్యూబ్ ఛానల్ అయితే కొద్దిగా ప్రాబ్లం అయితే ఉన్నది. కొద్దిగా రిపోర్ట్స్ కొట్టి, డిస్లైక్లు కొట్టి నాకు యూట్యూబ్ ఛానల్ కొంచెం ప్రాబ్లం అవ్వాలని చెప్పేసి అయితే ప్రాబ్లం క్రియేట్ చేశారు. కనుక కొంచెం నా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ కొద్దిగా గ్రో అవ్వాలంటే కొంచెం నాకు కంపల్సరీ వీడియోకి లైక్లు అయితే అవసరం. చూడండి గణపతి అయితే, మహాగణపతి అయితే ఎలా ఉన్నారో చాలా దగ్గర నుండి అయితే తీసాను. లాస్ట్ ఇయర్ అయితే నాకు విఐపి ఎంట్రీతో అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఈసారి ఏంటంటే నేను లేట్ అయిపోవడంతో క్యూ లైన్లో వెళ్ళాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే మనం లోపల విఐపి ఎంట్రీ దగ్గర విఐపీస్ లేక సేమ్ గణపతి పక్కనే ఉన్నాను. ఒకసారి అయితే చూడండి. మిగతాదైతే ఒరిజినల్ వాయిస్ అయితే ఇస్తాను. డెఫినెట్లీ అయితే ఎవరైనా చూస్తే కనుక లైక్ అయితే, కామెంట్ అయితే చేయడానికి అయితే ట్రై. క్రౌడ్ వచ్చేసి ఫుల్ క్రౌడ్ వచ్చేసింది. ఇప్పటికి మధ్యాహ్నం కూడా కాలే. అప్పటికి 12 అంటే నేను ఆల్రెడీ 10:30 ఆ టైంకి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఏంటంటే ఫుల్ క్రౌడ్ ఉండడంతో ఏంటంటే ఆ లైన్లలో కొద్దిగా బాగా వేడి ఉంది, వర్షం వచ్చేటట్టు ఉండి ఫుల్ వేడి ఉండడంతో నా ఫేస్ చూసారు కదా ఎంత ఘోరంగా ఉన్నదో. దానికి అలా కారణం ఏంటంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండి, కొంచెం ఒక వేడి కూడా వర్షం వచ్చేలా ఉండే వరకు కొద్దిగా ఉక్కపోతే అది ఉండడంతో కొద్దిగా పబ్లిక్ ఎక్కువ ఉండడంతో కొద్దిగా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. ఇది మహాగణపతి. ఈసారి కూడా 70 ఫీట్లు అయితే ఉన్నారు మహాగణపతి అయితే. పోలీస్ సెక్యూరిటీ చూడండి ఎంత బందోబస్తు ఉంది. ఇవాళ వీళ్ళందరూ కూడా సరిపోరు. ఈవినింగ్ వరకు అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ పెడుతుంది ఇవాళ. ప్లస్ రేపు సండే, ఇంకా రేపు కూడా ఎక్కువ పబ్లిక్ ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది.
మొత్తానికి ఒకసారి అయితే లైవ్ ఇచ్చాను. లైవ్ ఒకసారి అంచెలు అయితే వెళ్ళాను. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే ఛార్జింగ్ అయిపోవడం అయితేనేమి, సిగ్నల్ సరిగ్గా లేకపోవడం అయితేనేమి, లైవ్ సరిగ్గా వచ్చిందో లేదో ఇంకా అర్థం కాలేదు. దగ్గర దగ్గర ½ అన్ అవర్ లైవ్ అయితే ఇచ్చాను. లాస్ట్ దగ్గరికి వెళ్ళే టైంకి ఛార్జింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఆ లైవ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండు సార్లు లైన్లలోకి వచ్చి మళ్ళీ కొంచెం క్లియర్ చేయాలని 2 వైపుల నుండి మళ్ళీ 2 ఎంట్రీలు తీసుకొని మళ్ళీ 2 వైపుల నుండి అయితే ఇలా మీకు చూపించడం కోసం చుట్టూ గణపతి దగ్గరికి 3 సార్లు అయిపోయింది మొత్తానికి దర్శనం అయితే. మెయిన్ ఏంటంటే కొద్దిగా ఇంకో వైపు నుండి కూడా చూపించడం ఎలా ఉంటుందని చూపించడం కోసమే ఇలా చుట్టూ తిరిగి అయితే చేశాను. సో మీలో ఎవరన్నా కనుక ఈ వీడియోని అయితే చూస్తే పూర్తిగా చూసేసి ఒక లైక్ అయితే వేయడానికి అయితే ట్రై చేయండి. सर्वेश्वराय श्रीमन्महादेवाय नमः। अरे यूं तो